నేనండి బెంచ్ని. నా కర్మ కాలిపోయి ఈ యూనివర్సిటీలో పడ్డాను. అసలు నాలాంటి అందాల లవర్స్ బెంచ్ని వీళ్ళు ఎలా చూసుకోవాలి, కానీ వీళ్ళు మాత్రం కనీసం పెయింట్ కూడా వేయకుండా తెగ తొక్కేస్తున్నారు. నాకు అసలు ఈ లవర్స్ బెంచ్ ని పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒకసారి కథ చూసి తెలుసుకోండి. ప్రేమనేమంటే అంటున్నా, ఎవ్వరేమనుకున్నా నీ జొతే కావాలంటున్నా నిజమేనా? ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా, నీడలా నిన్నే నాలో కలుపుకోనా, నిదురలో నువ్వేనా, నిజములో నువ్వేనా? మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదంటే రోజులాగే క్లాస్ లో లేట్ అయింది. రోజు ఏదో ఒకటి చెప్తానే ఉండు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? మళ్ళీ రాత్రి ఫోన్ ఎత్తలేదు, ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా నీకు? నిన్న నైట్ రిలేటివ్స్ ఉన్నారు ఇంట్లో, మళ్ళీ చేద్దాం అనుకుంటే కుదరలేదు, పడుకొని ఉన్నా. ఏమనుకున్నా అసలు నా గురించి నువ్వు? నాకంటే రిలేటివ్స్ ఎక్కువైపోయా నీకు. ఏంది దేనికి? అసలు ఆ కోపం ఏంటి? నువ్వు ముందులా లేవు, చాలా మారిపోయావు. అవును, నేను లవ్ చేశాక ఇలా మారిపోయాను, ముందే బాగున్నాను. ఏంటి, నన్ను లవ్ చేశాక మారిపోయావా? వెంటపడి తిరిగింది నువ్వా నేనా? అంటే వెంటబడి తిరిగితే అవునా లవ్ చేస్తా? అసలు తొక్కలో డిస్కషన్ అనవసరం. నాకు నీతో మాటలు అనవసరం. ఇదండి వీళ్ళ ప్రేమ కథ. తెలుగు సినిమాలు కనీసం 30 రోజులన్నా ఆడుతున్నాయి, కానీ వీళ్ళ ప్రేమ కథ పట్టుమని 10 రోజులు కూడా నిలవట్లేదు. చివరగా నేను మీకు చెప్పబోయేది ఒకటే, ప్రేమించడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ప్రేమించే ముందు ఒక్కసారి ఆలోచించండి. భయ్యా, ఇంకోసారి లవ్ పువ్వు నా దగ్గరకు రాకండి. లవ్ స్టోరీలు చాలా చూసి సిరాకు దొబ్బింది.